రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు అందించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్ PLBకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు భేటీ అనంతరం కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 1865 కోట్ల రూపాయలను PLB కింద అందించనున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. భారత నౌకా నిర్మాణం, సముద్ర పర్యావరణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు 69,725 కోట్లతో ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఇది దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేసి సాంకేతిక సామర్థ్యాలు, నైపుణ్యాలను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. పటిష్టమైన సముద్ర మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ప్రయోగపడుతుందన్నారు. అటు బీహార్ ఎన్నికల దృష్ట్యా ఆ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీహార్లో 2,192 కోట్లతో రైల్వే లైన్ డబ్లింగ్కు ఆమోదం ఇచ్చినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. బఖ్తియార్పూర్, రాజ్గిర్, తిలయ్య రైల్వే లైన్లకు పచ్చజెండా ఊపినట్లు చెప్పారు. బీహార్లో 3,822 కోట్లతో 4 వరుసల జాతీయ రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు.